ఐశ్వర్య అడ్వకేట్. మ్యారిటల్ లైఫ్లో చాలామంది ఆడవాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో రీసెంట్గా తనకు మ్యారేజ్ అయ్యి 18 years అవుతుంది. స్టిల్ తను ఎలా భయపడుతుందంటే, ఈవెన్ నా హస్బెండ్ ఆయన పేరెత్తితేనే ఇలా వణికిపోతుంది. సో ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా హస్బెండ్కి భయపడుతూ ఉంటారు? మీకు లైఫ్ ఉంది, బయటికి రండి. లైక్ తను ఎలా అంటే, పర్లేదండి మేము ఉన్నాము చూసుకుంటాము అడ్వకేట్స్ అన్నా కూడా, లేదు మేడం నా హస్బెండ్ అలా, నా హస్బెండ్ ఇలా, నన్ను అలా కొట్టాడు, ఇలా కొట్టాడు, ఇంత టార్చర్ చేశాడని మాట్లాడుతుంది. తనకి కౌన్సిలింగ్ ఇచ్చి మేము తనని బయటికి తీసుకురావడానికి ఎంత ట్రై చేసినా కూడా తను అవ్వట్లేదు. అంటే లైక్ ఒకసారి ఆలోచించండి, ఇన్ని లాస్ ఎంత ఉన్నా కూడా ఆడవాళ్ళు అనేది ఇంకా డొమెస్టిక్ వైలెన్స్లో కొట్టుకుపోతూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, స్పెషల్గా లేడీస్కి, ఉమెన్స్ మీ మ్యారిటల్ లైఫ్ కరెక్ట్ లేదు అనుకుంటే దాన్ని అక్కడితో ఏం చేసేసేయండి. బికాజ్ మీరు అంత 18 years సఫర్ అయ్యి, ఈవెన్ పిల్లల కోసం అంటారా, పిల్లలకు మెయింటెనెన్స్ ఆబ్వియస్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం అలా క్లెయిమ్ చేసుకుని వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా మనం చేపించవచ్చు, లైక్ లీడ్ చేపించవచ్చు. కానీ ఇలా మీరు సఫర్ అయ్యి మళ్ళీ మీకేమనైతే మీ పిల్లలు బాధపడి ఇవన్నీ ఒకసారి ఆలోచించాల్సింది ఆడవాళ్ళకు ఉంటుంది. సో నేను ఏమంటున్నానంటే, ఇఫ్ మీకు ఇష్టం లేకుంటే వదిలేసేయండి, హస్బెండ్ని డివోర్స్ తీసుకోండి, వదిలేసేయండి. కానీ ఈ నరకంలో 18 years అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆమెకు మేము ఎంత చెప్పినా కూడా, నో మేడం తను అలా, తను ఇలా, తనకి డబ్బు ఉంది, ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, వేరే అడ్వకేట్స్, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా అందరికీ ఉండేది ఒకటే లా అండి, అందరూ ఫాలో అవ్వాల్సింది ఒకటే లా. సో అలా సఫర్ అవుతున్న ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వన్స్ మీరు ఒక్కసారి బయటికి వచ్చి నిజంగా మీకు హెరాస్మెంట్ ఉంది అని మీరు ఎవరికి చెప్పుకోలేకపోతే మాలాంటి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి. డివిసి, మెయింటెనెన్స్, డివోర్స్, మీకు ఏది కావాలన్నా మేము హెల్ప్ చేస్తాం. ఇట్స్ అవర్ డ్యూటీ. ఓకే, ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ ఫాలో లీగల్ క్యాపిటల్ లా ఫర్మ్.